కృష్ణ గారు పంపించారు. ఒకసారి రామ్మోహన్ గారితో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు, మాట్లాడండి. ఇవాళ చెప్పండి. రాత్రికి డెడ్ లైన్ ముగిసే అవకాశం కూడా ఉంది. మాక్సిమం డెడ్ లైన్ ముగిసిపోతుంది. ఇరాన్ ఏమంటుందంటే ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు, మేము ప్రపంచంలో ఎక్కడైనా సరే దాడులు చేసే సామర్థ్యం. యుద్ధం దిశగా వెళ్తుందా లేక చర్చల దిశగా వెళ్తుందా, లేదా ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారు? అస్సలు ఉండవు. అందరం అద్దాల గదిలో కూర్చున్నాం. మన మన లోపలి నుంచి రాయి విసిరితే మన అద్దమే బయలుపోతుంది. అవతల నుంచి విసిరినా మన అద్దమే. అమెరికా అర్థం చేసుకోలేదు. అమెరికా అద్దాల గదిలో కూర్చున్నది. రాయి మొదలు విసిరింది ట్రంప్ కనుక గది బయలిపోయింది. ఇప్పుడు అంతా చాంబర్ లీక్ అవుతుంది. అదే జరుగుతుంది. ఇక మూడో ప్రపంచ యుద్ధం అంటారా? ఒక సామెత ఉంది. వెనకట ఒక మహానుభావుడు అన్నాడు, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో రాదో తెలియదు కానీ నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్ళు రప్పలతో కొట్టుకుంటాం ఆదిమ సమాజంలో అని చెప్పిండు. అది అట్లా జరుగుతుంది. నా ఉద్దేశం మూడో ప్రపంచ యుద్ధం కాదు కానీ ఇట్లాంటి అణుయుద్ధం వస్తే మాత్రం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. దానికి ఎవరు అతిథులు కానంటున్నారు. అందుకని యుద్ధం కాదు. సరిగ్గా 10 రోజుల క్రితం ఇవాటి నుంచి 30 మార్చి నాడు ట్రంప్ ఒక భీషణ ప్రతిజ్ఞ చేసిండు. 10 రోజులు టైం ఇస్తున్నాం మీకు. మొదలు 6 రోజులు అన్నాడు, తర్వాత 10 అన్నాడు, 24 గంటలు అన్నాడు. సహించను క్షమించను అని ఎన్నోసార్లు మాట్లాడు. ఇప్పటికీ 10 గడువులు పెట్టిండు, అయిపోయింది. కానీ ఈ గడువు కూడా ఏమి కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మానవహారాలు వాళ్ళు ఏర్పడుతున్నారు విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ లో. ఒకవేళ చంపితే ఎంతమంది చచ్చిపోతారో తెలియదు కనుక అమెరికా ఇప్పటికే యుద్ధ నేరస్తునికి నిజంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిజంగా ఐక్యరాజ్య సమితికి దమ్ముంటే ఏం చేయాల్సిందంటే యుద్ధ నేరస్తునిగా ఖైదీగా చేయాలి అమెరికా అధ్యక్షుడు. ఇంకేం లేదు. నిజంగా చిన్న దేశ అధ్యక్షుడు ఇవ్వడం అయితే ఇప్పటికే అమెరికా పనిచేసింది. చూసినా వెనిజులా అధ్యక్షుని భార్యను అర్ధరాత్రి తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళు జైల్లో పెట్టలేదా? అట్లా ఈయన జైల్లో పెట్టారంటారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి ఏ కాంగ్రెస్ సాంక్షన్స్ లేవు, ఎలాంటి సాంక్షన్స్ లేవు. తన పార్టీలో కూడా వ్యతిరేకత ఉన్నది. కనుక ఇవాళ చేస్తున్న పని అమెరికా అధ్యక్షుడు పూర్తిగా యుద్ధ నేరస్తుడిగా పరిగణించాలి అమెరికా అధ్యక్షుడు. నెంబర్ 1. రెండోది అంటే ఇజ్రాయెల్ ఎట్లాగా తన ప్రజలను తను చేస్తున్నది. ఇక ఇరాన్ అంటారా? అప్పుడు అసలు ఒప్పందాన్ని నుంచి దూరమైంది ఎవరు? అమెరికా కదా. నిజంగా చెప్పాలంటే ఇరాన్ ఒప్పందానికి వచ్చి కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది అమెరికా కదా. 2016లో 17 జనవరి నుంచి 21 దాకా అమెరికా అధ్యక్షుడిగా ఇదే ట్రంప్ ఉన్నాడు మొదటిసారి. 2018లో ఎలాంటి నోటీస్ లేకుండా మేము ఇరాన్ నుంచి ఒప్పందం నుంచి వైదొలుగుతున్నాము అని ప్రకటించింది మోడీ, మన ట్రంప్ కదా. చూసినాం కదా. మరి ఇప్పుడేమో తగుదనమ్మా మీరు ఒప్పందానికి వస్తారా రారా అంటున్నారు. అంటే పోవడం మీ ఇష్టమే, రావడం మీ ఇష్టమేనా? అంటే మీరు ఏం చెప్తే అది వినాల్సిందేనా? అంటే బాల్ మీదికి కోర్టులో ఉంటుందా? ఎప్పటికి కూడా మా కోర్టులో రావద్దా అని ఇరాన్ ఉంటుంది. అందుకని ఇరాన్ ఏముంటుందని మొండికి తెగేసి ఉన్నది. మీరు ఇరాన్ ఒకటే అంటుంది, నా సార్వభౌమాధికారం మీద మీరు పెత్తనం లేదు. తాత్కాలిక యుద్ధం ప్రకటన అంటే మీకు బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చుడే. అదే జరిగింది. జూన్ 12న పోయిన 2025లో యుద్ధం 12 రోజులు జరిగింది. జరిగిన తర్వాత 12 రోజుల తర్వాత యుద్ధం తర్వాత అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ యుద్ధ విరమణ ప్రకటించారు. నేను ఆనాడు చెప్పాను, ఒక ఆర్టికల్ కూడా రాశాను. ఇది కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. అమెరికా వ్యూహాత్మకంగా యుద్ధ విరమణ చేసింది కానీ ఎప్పుడైనా ఈ బాంబు బ్లాస్ట్ పేలుతుందని. కానీ అది ఎంత టైం పట్టిందంటే అదొక 6 నెలలు, ఇది ఒక 2 నెలలు. ఫిబ్రవరి 1 కనుక ఇది నెల, 6-7 నెలల తర్వాత ఫిబ్రవరి 28 నాడు చాలా వ్యూహాత్మకంగా దాడి చేసింది. అమెరికా శక్తి కూడా తక్కువేం కాదు. నిజంగా ఈ 6 నెలలు వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళ మొత్తం వెబ్సైట్లన్నీ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా స్వాధీనం ఒక రకంగా వాళ్ళ అధీనంలో తెచ్చుకొని అంతకుముందే అలీ ఖమైనీ వాళ్ళ అనునాయను దగ్గర వాళ్ళందరినీ చంపేసుకుంటూ వచ్చారు. దగ్గర వాళ్ళందరినీ చివరికి ఒకటే రోజు 44 మందిని మట్టు పెట్టే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 28, 2026 ఒక్కటే రోజు మాత్రమే విజయం వైపు పయనించింది అమెరికా. ఇది తెల్లవారి నుంచి ఓడిపోతూనే ఉంది. ఎప్పుడైనా మీరు శశికళ గారు ఎప్పుడైనా చూస్తే రాజుల కాలంలో యుద్ధాలు చూస్తే రణమో శరణమో అనేది ఉండేది. రణమో శరణం అంటే రాజు చచ్చిపోయింది అనుకోండి, ఈ శరణమే. మిగతా వాళ్ళందరినీ జనాలతో సహా వాళ్ళు పట్టుకుపోయేవాళ్ళు. రణం అయితే రాజు చచ్చిపోయేదాకా కొట్లాడేవాడు. రాజు చచ్చిపోయిన దాకా యుద్ధం ఉండకపోయింది, యుద్ధం ముగిసేది. ఇక్కడ అట్లా కాదు. ఇరాన్ ఎట్లా అంటే వికేంద్రీకృత సిద్ధాంతం ప్రకారం అలీ ఖమైనీ చనిపోయినాక వెంటనే ముస్తఫా ఖమైనీ కూడా ఇప్పుడు బతుకున్నాడా లేడా, లేకపోతే ఉంటే కూడా అనారోగ్యంతో ఉన్నాడు, మెదడు చితికిపోయింది, మొత్తం మీద ఆ లేవలేని స్థితిలో ఉంది అంటున్నారు. కానీ తన పేరు మీద ప్రకటనలు వస్తున్నాయి, తన పేరు మీద యుద్ధాలు వస్తున్నాయి. కానీ ఇరాన్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే అది వికేంద్రీకరణలో సుప్రీం లీడర్ ఒక్కడ ఉన్నా చచ్చిపోయినా కూడా మిగతా వాళ్ళందరూ యాక్టివ్ ఉంటున్నారు ఎప్పటికప్పుడు. ఆఖరికి గెరిల్లా యుద్ధంలో మొన్నటి మనం చూసాం. ఇది మన అమెరికా 2 విమానాలు అమెరికా విమానాలు కూల్చేస్తే 2 పైలట్లు కింద పడిపోతే ఒకరిని రక్షించుకున్నారు. ఇంకో పైలట్ కోసం అక్కడి గెరిల్లా యోధులు ప్రయత్నం చేస్తున్నారు చూసాం. కానీ విషాదం ఏంది శశిరేఖ్ గారి మొత్తం చూస్తే చాలా దుర్మార్గం ఏంటంటే
పిల్లలు చనిపోతున్నారు. చాలా అమాయకమైన పిల్లలు చనిపోతున్నారు. 186 మంది పిల్లలు, 160 మంది పిల్లలు, దాదాపు 20 మంది టీచర్లు ఫస్ట్ దాంట్లో చనిపోయారు. ఫిబ్రవరి 25 నాడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ వేసిన దాంతో. ఆ తర్వాత చూడండి, ఇప్పటికీ వందలాది మంది పిల్లలు బలవుతున్నారు. వాళ్ళు ఏ నేరం చేసిందని వాళ్ళకి శిక్ష? ఏ యుద్ధమైన శశిరేఖ్ గారు, మూడు వర్గాలు నష్టపోతాయి. ఒకటి పిల్లలు, తర్వాత వృద్ధులు, మూడోది మహిళలు. ముగ్గురు నష్టపోతారు. పరిగెత్తేవాడు పరిగెత్తాడు. కానీ జరిగేది ఏంటంటే, యుద్ధం ఏమీ రాదు, మూడో ప్రపంచ యుద్ధం అంతకంటే రాదు. కానీ ఈ ట్రంప్ ప్రేలాపనలు ఇట్లాగే పేలుతూనే ఉంటాడు. క్షమించను సహించను అన్నాడు కూడా ఇంకొక మళ్ళీ గడువు పెడతారు చూడండి. అంటే ఓడిపోయేవాడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అదే జరుగుతున్నది. ఇంతకుముందు అర్జున గారు చెప్పిన దానికి కొనసాగి ఇంకో 2 విషయాలు చెప్తాను. ఒకనాడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్ వచ్చింది. అది 25 ఏళ్లకే ముసలిది అయిపోయింది. ఎందుకంటే 41 నుంచి మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. 25 ఏళ్ళు అయిపోయిన తర్వాత ముసలిది అయిపోయిందని చెప్పి లీగ్ ఆఫ్ నేషన్స్ రద్దు చేసి ఆనాడు యుఎన్ ఐక్యరాజ్య సమితిని తెచ్చుకున్నాం. అది 80 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వచ్చి 45లో వచ్చిందంటే చూడండి, 80 ఏళ్ళు అయింది. 80 ఏళ్ల తర్వాత ఇంకా అది బతికుందా లేదా అంటే, అమెరికా లాంటి దేశాలు, రష్యా తక్కువైంది, చైనా తక్కువైంది, వీళ్ళ తోడే అందరూ తోడదొంగలు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేసిండ్రు, అసలు పనికి రాకుండా చేసిండ్రు ఐక్యరాజ్య సమితిని. దానికి ప్రధానమైన కారణం అమెరికా అని అంటున్నాడు. అమెరికా ఈ వ్యవస్థను గౌరవించలేదు. యుఎన్ గౌరవించిందా? ఏనాడైనా WHO కరోనా పీరియడ్ లో WHOని గౌరవించింది. WHO మీద అనవసర ఆరోపణ చేసి చైనా చెప్పినట్టు వింటుందని ₹1 కూడా మీకు ఇవ్వం WHO కొనేది. భద్రతా మండలిని గౌరవిస్తుందా? ఇంతకుముందు అర్జున గారు చెప్పినట్టు యుద్ధం చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏ సాంక్షన్స్ లేకుండా, ఏ పర్మిషన్ లేకుండా యుద్ధం మొదలుపెట్టినంటే ఫస్ట్ యుద్ధ నేరస్తుడు ట్రంప్. ఇంకొక మాట, అమెరికా ఇప్పుడంటే ట్రంప్ ఉన్నాడు. ఏ అధ్యక్షుడు ఉన్నా మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే బాపతి కాదు. ఏం లేదు, ఎవరు తక్కువేం కాదు. ట్రంప్ అనేవాడు మాంసం తినేవాడు, బొనుకెళ్ళి మెడలో వేసుకున్నట్టు వేసుకుంటున్నారు అంతే. ఓడాబాడా ట్రంప్ అని కూడా రాసిన ఆయన మీద ఆర్టికల్ ఒకటి. ఏమంటానంటే, ట్రంప్ చేసే చర్యలు ఏవైతున్నాయి ఇప్పుడు, ఒకనాడు ఆ పాత అధ్యక్షుడి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ యుద్ధమైనా గెలిచిండ్రా? అర్జున గారు బాగా తెలుసు. కంబోడియా యుద్ధం నుంచి తీసుకున్నారు. మొన్నటికి మన ఆఫ్ఘనిస్తాన్ లో 2 దశాబ్దాల పాటు అక్కడ ఉండి తిష్ట వేసి ఏమి చేయలేక ఆఖరికి క్షిపణులను, అక్కడ పాత యుద్ధ ట్యాంకులను విడిచిపెట్టి మరి పారిపోయి వచ్చాడు కదా, చూసినాం కదా మనం. అంతకుముందు రష్యా 30 ఏళ్ళు నుండి అదే పని చేసిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి 20 ఏళ్ల తర్వాత పలాయన నుంచి తెగించింది ఇవాళ మనకి అమెరికా. చూస్తున్నారు. రేపు కూడా అదే అంటున్నాను. ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు ఇరాక్ మీద ఆరోపణ చేసి గతంలో సద్దాం హుసేన్ చంపదాకా ఉన్నారు కదా, ఒక్కట రుజువు చేయగలిగిందా? అణుబాంబులు తయారు చేస్తున్నారు. సేమ్ ఇదే ఆరోపణ వాళ్ళ మీద చేసిండ్రు. ఇప్పటికి వాటికి కూడా ఇరాక్ మీద తాము చేసిన ఆరోపణలు ఒక్కటి రుజువు చేయకపోయింది కదా అమెరికా. ఇక్కడ కూడా అంతే అంటున్నాడు. అసలు ఎవరి హక్కు వాళ్ళది? మీ 9 దేశాలు లీగల్ గా, ఇంకో 4-5 దేశాలు ఇల్లీగల్ గా అణుశక్తిని ఉపయోగించుకొని లోక కళ్యాణం వాడుకుంటా అంటే ఎవరు తప్పడతారు? మరి అమెరికా దగ్గర ఎందుకు ఉండాలి అణ్వాయుధాలు? ఇరాన్ దగ్గర ఎందుకు ఉండదు? ఉంటే అందరి దగ్గర ఉండాలి. లేకపోతే వాడి శక్తి తయారు చేసుకుంటున్నాడు. మీకు లేని దాన్ని వారికి ఎందుకు అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏమైతుందంటే, ఇరాన్ గట్టిగా నిలబడింది. రెండోది కూడా ఆపుతా ఉంటుంది. ఇరాన్ ఇప్పటికి కూడా ఏమంటుందంటే, 3 కోరికలు కోరుతుంది. అయ్యా, మా దేశ సార్వభౌమతను గౌరవించండి. 45 రోజులు, 10 రోజులు, 15 రోజులు యుద్ధం ఏమైనా అవసరం లేదు. యుద్ధానికి మీరు డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం లేదు. మా తెరువు మీరు రాకుండా ఉంటే చాలు అంటుంది. రెండోది, హార్మోజ్ జలసంధి నేషనలైజ్ చేసిన మాదే, మీకు సంబంధం లేదంటుంది. 2 నిజమే కదా. ఎవరి దగ్గర పోయి భౌగోళికంగా పోయి అక్కడ దెబ్బతీస్తా అంటే ఎవడైనా, నా ఇంటి ముందరికి వచ్చి, నా వాకిట్లోకి వచ్చి నేను దెబ్బతీస్తా అంటే ఎవడైనా ఆహ్వాన్ దెబ్బతింటుందా లేదా? ఇంకో మాట చెప్తున్నాను. ఇరాన్ సైనిక శక్తిని తక్కువ అంచనా వేసింది. CIA కానీ వీళ్ళందరూ ఏం చేసారో అర్థం కావడం లేదు. కానీ వీళ్ళందరూ సలహాలు ఇచ్చిందని దాన్ని పాటించలేదు అని ఒక ఆరోపణ అమెరికా అధ్యక్షుడి మీద. ఎందుకంటే ఇరాన్ చాలా శక్తివంతమైన దేశం, దాన్ని తిరుగుబోద్దని కొందరు చెప్పొచ్చు. గతంలో కూడా మనకు భారతంలో కూడా మీకు విదుర నీతి అని ఉంటుంది. విదురుడు చెప్తాడు, యుద్ధం వద్దు, శాంతి వద్దు, అనవసరంగా నీ పిల్లలే, వాళ్ళు నీ తమ్ముని కొడుకు, వీళ్ళేమో నీ పిల్లలు, ఎందుకు అని చెప్పి విండే. ధృతరాష్ట్రుడు వెనకపోతే ఏమైంది? మనకు సంగ్రామం జరిగింది, కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, అందరు నష్టపోయినాం. ఒక్క బొంజుతో ఒక్కడే ధర్మరాజు పోయిన పైకి. అందుకని ఏమంటానంటే, ఆనాటికి ఈనాటికి యుద్ధం వద్దు అని సలహాలు పెడచేవని పెట్టేవాడు ఇప్పుడు నష్టపోయినట్టున్నాడు. అందుకని చూడండి, ఇరాన్ ఎంత తక్కువ అంచనా వేసిందంటే, 2000 కిలోమీటర్ల కాంత దాటి వీళ్ళ క్షిపణులు పోవనుకున్నారు అమెరికా. డిగో గార్షియా వారు చెప్పారు 3800, 4000 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇరాన్ నుంచి. 4000 కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా మీద దాడి చేయగలిగిందా కదా ఇరాన్ క్షిపణులు? చూసినాం కదా మనం. అందుకని అమెరికా వాళ్ళేమో ఖరీదైన యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తున్నారు. ఒక పద్యం ఉంది మనకి, కుంజర యోధంబు వచ్చి అని. దోమ ఏనుగు తొండలు వస్తే ఏమైతే దోమ ఏనుగు అల్లాల్లో ఆడుతుంది. ఏనుగేమో ఇవాళ గుర్తు కూడా వాళ్ళది అదే రిపబ్లిక్ అన్నది. ఏనుగేమో
అక్కడ మనకు రిపబ్లికన్లది అధ్యక్షుడిది, ట్రంప్ గుర్తు ఏనుగులాగా ఆయన ఉంటే దోమలాగా లోపల తొండల్లోకి వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు ఇరాన్ ప్రజలు, ఇరాన్ ప్రభుత్వం. కనుక ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు ఏం చేయాలంటే గౌరవప్రదంగా వెనుకకు తీసుకోవాలి. అదే సమస్య వస్తుంది. విడ్రా ఎట్లా చేసుకోవాలని తెలుస్తలేదు. నేను మొదటి నుంచి అంటున్నాను, యుద్ధం ఎవరైనా మొదలు పెడతారు, యుద్ధం ఎట్లా ముగించే క్రమం కావాలి, యుద్ధంలో వినాశనం తప్పదు. కనుక ఇవాళ యుద్ధాన్ని ఎట్లా గౌరవప్రదంగా ముగించాలో ఆయనకు తోస్తలేదు అమెరికా అధ్యక్షుడికి అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటికే చాలా చేసిండు. ఒక రష్యాను పుతిన్ బతిమలాడిండు చూసినాం గతంలో 20 రోజుల క్రితమే. పుతిన్ బతిమలాడి ఏదైనా సరే యుద్ధం ఆపండి అని. కానీ రష్యా మీద అప్పటిదాకా ఎంత విర్రవీగలు చూసినాం కదా మనం. కనుక ఇప్పటికైనా ఇంకా అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం ఏంటంటే మొదలు పెట్టడం ఏమన్నా కానీ ముగిద్దాం అనుకుంటున్నాడు. ముగిద్దామంటే ఎట్లా ముగించాలని తెలుస్తలేదు. కనుక ఇప్పుడైనా సరే నా ఉద్దేశం ఏంటంటే అగ్రరాజ్యాలను కూర్చొని ఒక పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను చిన్న ఆశ అంటున్నాను, చీకట్లో చిరుదీపం బ్రిటన్ చేస్తున్న ఆలోచన ఏదైనా ఉందో దాన్ని కొంచెం పొడిగిస్తే మంచిదని. రెండోది కూడా ఏంటంటే ఈ గల్ఫ్ దేశాలు కూడా ఒక దారికి రావాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇరాన్ని ఇంకా శత్రువుగా భావిస్తే ఖచ్చితంగా గల్ఫ్ దేశాలు తమ నాశనాన్ని తామే కొని తీసుకున్నట్టు అనుకున్నాడు. దుబాయ్ లో ఒక ధనవంతుడు శశిరేఖ్ గారు ఒక మాట అన్నాడు అమాయకంగా. ఏమన్నాడంటే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధాల్లో మేము ఎందుకు బలి కావాలన్నాడు. నేను దానికి సమాధానం చెప్పినా, మీరు ఎందుకు బలి అవుతున్నారంటే అమెరికా యుద్ధ స్థావరాలు, అమెరికా సైనిక స్థావరాలు మీ దేశంలో పెట్టుకున్న మీ ప్రభుత్వం తప్పు, అందుకని మీరు నష్టపోతున్నాను. చూశాం కదా మనం, దుబాయ్ అనేది భూలోక స్వర్గం. ఇవాళ ఆఖరికి పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా చాలా మంది అక్కడికి పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏమి ధమాలు కూడిపోయింది, ఎందుకు కూలిపోయింది? భూలోక స్వర్గం అనుకుంటున్న దుబాయ్ లో ఇవాళ రియల్ ఎస్టేట్ కూలిపోవడం కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయి చూస్తున్నాం. కనుక ప్రపంచం అంతా యుద్ధం వల్ల నష్టపోతున్నది. ఏ యుద్ధమైనా ప్రపంచం నష్టపోతుంది. ఎందుకంటే మనం చూడండి, వ్యవసాయ ఉత్పత్తులు నష్టపోతున్నాం. ఇవాళ అరటి పండ్ల ధర పడిపోయింది, దాంతోపాటు రొయ్యల ధర పడిపోయింది, ఉల్లిగడ్డ ధర పడిపోయింది. చూస్తున్నాం మనం. ఎగుమతులు లేకుంటే ఎగుమతులు చేయడానికి బయటకు పోవాలి కదా, అది ఒకటి అయింది. రెండోది అమెరికా అధ్యక్షుడు రెండు పెద్ద తప్పులు ఏం చేసిందంటే, ఒకటి సుంకాల యుద్ధం. సుంకాల యుద్ధంలో తన మిత్రపక్షాలను కోల్పోయిండు, ఇటుపక్క తన దేశస్తుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. తాగేవాడు కడతారు తాళ్ల పండు అన్నట్టు సుంకాల పెంపు వాళ్ళు ఏమైంది, అమెరికా ప్రజలు నష్టపోయారు. సుంకాలకి వాడు వినియోగదారుడు ఎవడు? మనకు ఇక్కడి నుంచి పోయిన ఇండియన్సే కాదు కదా, అక్కడ ఉన్న 35 కోట్ల మంది మీద పడుతుంది కదా, అమెరికాలో 30-35 కోట్ల మీద పడుతుంది కదా. మరి అటువంటి సుంకాల యుద్ధం వల్ల మన మీద ఏమో కక్ష సాధింపు అనుకున్నాడు, కానీ తన మీదే కక్ష సాధింపు తన ప్రజల మీద అయింది. రెండవ యుద్ధం సుంకాల యుద్ధం ఒకటి, అవసరం లేని యుద్ధాలు చేయడం వల్ల కూడా వస్తున్న సమస్య. అందుకని ఇప్పటి వరకు అమెరికా ఏ యుద్ధంలో గెలవలేదు, ఈ యుద్ధంలో కూడా గెలవదు. గౌరవప్రదంగా వెనుక్కుపోయే మార్గం కనపడక అవాకులు చెవాకులు పేరుతున్నాడు. మీరు అన్నట్టు రేపటికల్లా జరిగేది ఏమీ లేదు. అప్పుడెప్పుడు స్కైలాబ్ పడితే ఏమైతుంది, ఇంకేదో అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఏమైంది అన్నారు కదా, అటువంటి ఊహే వాళ్ళు ఏమి జరగదంటున్నాడు. కాకపోతే ఇరాన్ నష్టపరుస్తాడు, ఇరాన్ మాత్రం చాలా నష్టపరుస్తాడు. ఒకవేళ పౌర ఆవాసాల మీద కానీ లేకపోతే డీసాలిడేషన్ ఇది పాయింట్, ముఖ్యమైన పాయింట్. డీసాలిటేషన్ ప్లాంట్ల మీద దాడి చేస్తే నీటి కొరత వస్తుంది. అంతకంటే ముందే ఇరాన్ రెడీ ఉన్నది. వాళ్ళు ఒక్కటేస్తే వీళ్ళు పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం దుబాయ్ మనం ఆ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అన్ని డీసాలిటేషన్ ప్లాంట్ల మీద నిఘా పెట్టిండ్రు. దాని కారణం ఏంటంటే నిఘాకున్నంత వాళ్ళకు ఇరాన్ కు శక్తివంతమైన సాధనాలు లేకపోవచ్చు, కానీ ఆ సాధనాలు ఎవరు అందిస్తున్నారంటే వాళ్ళ చైనా నిఘా సంస్థ అమ్మాయి మొత్తం గూగుల్ మ్యాప్ ఎట్లా ఇస్తుందంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, మీరేం చేస్తే మీకు ఎట్లా చేయొచ్చు, ఏ క్షేపణం ఎక్కడ దాడి చేయొచ్చు అని చెప్పి ఇవాళ ఆ చైనా సాంకేతికంగా సహాయపడుతుంది, రష్యా కూడా సాంకేతికంగా సహాయపడుతుంది. రష్యా చైనా ఈ రెండు ఇరాన్ పట్ల ఉండడం వల్ల తెలుగులో ఒక సామెత, ముఖ్యంగా తెలంగాణలో పటేల్ పట్టువారి వ్యవస్థ ఉండేది. పటేల్ పట్టువారి నా పట్ల ఉంటే ఎట్లెట్లా కొడతారో కొట్టరా మగడా అని ఒక ఆమెనదట. అది సామెత, నేను ఆడవాళ్ళను కించపరచడానికి అంటే అట్లా అమెరికా వ్యతిరేకంగా రష్యా చైనా ఇవాళ ఇరాన్ కు మద్దతిస్తున్నంత కాలం ఇరాన్ ఏం చేయలేడు. ఇరాన్ కు మద్దతిస్తున్నంత కాలం అంటే ఆ రెండింటితో నడుస్తలేదు. ఇరాన్ మొండి ధైర్యము తన ప్రజలను 12 ఏళ్ల పిల్లలను కూడా ముందు యుద్ధంలో తీసుకురావడము దీని వల్ల వస్తుంది. కానీ అంతిమంగా విషాదం ఏంటంటే, మొత్తం యుద్ధంలో విషాదం ఏంటంటే చిన్న పిల్లలు, మహిళలు చాలా మంది నష్టపోయి చనిపోతున్నారు. గంటకు మనకు లెబనాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్, గంటకు ఒక చిన్న పిల్లవాడు చనిపోతున్నారు, పిల్లలు అమ్మాయి చనిపోతున్నారు. ఎంత విషాదం చెప్పండి. వారి భవిష్యత్తు ఏం కావాలి, భయంగా బతుకుతూ ఇట్లాంటి వాతావరణంలో పెరిగితే రేపు ఇరాన్ లో ఉన్న పిల్లలు కూడా తీవ్రవాదం తయారు కాకపోతే ఏమైందంటే, తీవ్రవాదం క్యాంప్ వచ్చి ఒక ముచ్చట చెప్పి ముగిస్తాను నేను. తీవ్రవాదం అంటే హెజ్బుల్లా పోతే ఇట్లాంటి వాటి అన్నిటి కూడా ఇరాన్ సొంతంగా దేశంలో కాక గల్ఫ్ కంట్రీస్ మీద కానీ, పక్కనున్న ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ కు వ్యతిరేకమైన దేశాల మీద కానీ, ఇజ్రాయెల్ కు అనుకూలమైన దేశాల మీద కానీ ఈ
మన తీవ్రవాద సంస్థలు ప్రోత్సహిస్తున్న ఇరాన్ తన ఇంటా బయట కూడా ఖచ్చితంగా బలంగా ఉన్నది. ఈ బలమైన ఇరాన్ దేశాన్ని ఇవాళ ట్రంప్ ఏమీ చేయలేడు. ఆయన ప్రేలాపనలు పిచ్చి ప్రేలాపనలు మిగిలిపోతాయి. నేను ఇంకో మాట ఎప్పటికీ చెప్తుంటాను, కేఏ పాల్ నాకు మిత్రుడే, నాకు శత్రువు ఏం కాదు. కేఏ పాల్ ఎంతనో ట్రంప్ కూడా అంతే అంటున్నాడు. కేఏ పాల్ ఏం మాట్లాడినా ఏం కాదమ్మా, నష్టం ఏం కాదు, నవ్వుకుంటా ఊరుకుంటాం, మన ప్రెస్ లో మన మీడియా కూడా ఏదో రాసుకుంటాం ఆయన ఇట్లా అని చెప్పి. కానీ ట్రంప్ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కదా, కేఏ పాల్ లాగా మాట్లాడితే ఎట్లా? బాధ్యతాయుతమైన అమెరికా అధ్యక్షుడిగా, ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు పూర్తిగా చిల్లర కూతలు, పిచ్చి కూతలు కూసి ఇవాళ మాట్లాడుతున్నాడు. తప్పు.